హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కౌంటర్ వెయిలింగ్ సుంకాలు తరచుగా దిగుమతులపై దేని కొరకు విధించబడతాయి? సో లాస్ట్ క్లాస్లో మనము యాంటీ డంపింగ్ డ్యూటీ మరియు కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ప్రీవియస్ యూజీసీ ఎన్ఈటీ క్వశ్చన్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనం చూద్దాము. ఫస్ట్ వన్, ప్రిడేటరీ ప్రైసింగ్ లేదా దోపిడీ ధర. ఇది రాంగ్ అండి. మనకి ఈ కౌంటర్ వెయిలింగ్ సుంకాలకి మరియు ఈ ప్రిడేటరీ ప్రైసింగ్ కి సంబంధం లేదు. అలానే ఎగుమతి రాయితీలు, యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ అనేది బి. యాక్చువల్గా ఈ సబ్సిడైజ్డ్ వస్తువుల వలన ఏం జరుగుతుంది అండి, లోకల్ మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. సబ్సిడైజ్డ్ వస్తువులు లోకల్ మార్కెట్లోని వస్తువుల కంటే తక్కువ ధరకి లభ్యమవుతూ ఉండడంతో ప్రజలు ఆటోమేటిక్గా ఈ తక్కువ ధరకి లభ్యమయ్యే వస్తువులనే కొంటూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, లోకల్ ప్రొడక్ట్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. అందుకే ఆ లోకల్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ని పెంచడం కోసం మరియు లోకల్ ప్రొడక్ట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ కౌంటర్ వెయిలింగ్ సుంకాలు అనేవి ఈ సబ్సిడైజ్డ్ వస్తువుల మీద విధిస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది రెండు వస్తువులకి క్రియేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ని కూడా వన్ ఆఫ్ ద రిలీఫ్ మెజర్గా చెప్పుకోవచ్చు. డబ్ల్యూటీఓ ట్రేడ్ రెమెడీస్లో ఈ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ మరియు యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఒక భాగంగా ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి చూడండి, డంపింగ్. యాక్చువల్గా డంపింగ్ ని నిరోధించడం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేవి వేస్తారు. అలానే తక్కువ ఖర్చు ఫైనాన్సింగ్, దీనికి సంబంధం ఉండదు. ఈ రెండు మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రేడ్ రెమెడీస్ లో ఉంటాయండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, కాలుష్య కోరల్లో నదీ జలాలు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ గురించి, రివర్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. సో ఎన్విరాన్మెంట్ కంటెక్స్లో దీని గురించి చూద్దాము. సెకండ్ వన్, పార్లమెంటు సభ్యుల వేతనాల పెంపు. ఇటీవల పార్లమెంటు సభ్యుల యొక్క వేతనాలు పెంచడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అఫీషియల్గా అధికారిక ఉత్తర్వులని విడుదల చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ప్రాధాన్యత రంగ రుణ నిబంధనలు మారాయి. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కి సంబంధించి అండ్ రీసెంట్ చేంజెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, విద్యార్థి వీసాలకు అమెరికా కత్తెర. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో చూస్తే విద్యార్థి వీసాలకి సంబంధించి గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ఢిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువ అటవీ భూమి మళ్లింపు. సో మనము ఈ రీసెంట్ ఇయర్స్ చూసినప్పుడు అటవీ భూమి మళ్లింపు అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కాలుష్య కోరల్లో నదీ జలాలు. ఈ వాటర్ పొల్యూషన్, రివర్ పొల్యూషన్ గురించి ఆర్టికల్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇందులో బ్యాక్టీరియోఫేజెస్ గురించి, అలానే కొలిఫామ్ బ్యాక్టీరియా యొక్క ఎంత మేరకు మన నదీ జలాలలో పెరిగిపోతుంది అనేది డిస్కస్ చేస్తుంది. అలానే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తుంది. అలానే ఈ నదీ జలాల కాలుష్యాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన మెజర్స్, చర్యల గురించి కూడా ఈ ఆర్టికల్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో వీటన్నిటి గురించి ఇక్కడ చూద్దాము. జనరల్గా మనకి బ్యాక్టీరియా అంటే ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. అయితే మనకి గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనే రెండు రకాలుగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలోనే కొన్ని మానవులకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటాయి. ఎస్పెషల్లీ అవి ఏం చేస్తాయండి, బ్యాడ్ బ్యాక్టీరియాని అవి నాశనం చేస్తాయి. వాటిని బ్యాక్టీరియోఫేజెస్ అని పిలుస్తారు. ఈ బ్యాక్టీరియోఫేజెస్ ఏం చేస్తాయి, ఈకోలీ లాంటి బ్యాడ్ బ్యాక్టీరియాని అవి తినడం ద్వారా వాటి వ్యాప్తిని అరికడుతూ ఉంటాయి, తగ్గిస్తూ ఉంటాయి. దానినే గుడ్ బ్యాక్టీరియా అని పిలుస్తాము. ప్రపంచంలో అనేక నదులలో మనము ఈ బ్యాక్టీరియోఫేజెస్ని చూడవచ్చు. భారతదేశంలో కూడా ముఖ్యంగా గంగా నదిలో ఈ బ్యాక్టీరియోఫేజెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది అండి, కొంత పరిమాణం మేరకు మాత్రమే ఇది బ్యాక్టీరియాని సంహరించగలుగుతుంది. అయితే మురుగునీటి కాలుష్యము, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ వలన ఈ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ బ్యాక్టీరియోఫేజెస్ కూడా వాటిని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే మనకి తెలుస్తూ ఉంటుందండి. ప్రతి 100 మిల్లీలీటర్ల నీటిలో కొలిఫామ్ బ్యాక్టీరియా 2500 పాళ్లను మించకూడదు. కానీ గంగా నదిలో కొన్ని చోట్ల అది 11,000 పాళ్లకు పైగా ఉంది, కొన్ని చోట్ల 7,900 పాళ్లను మించి ఉంది. సో ఇది గంగా నది యొక్క రివర్ పొల్యూషన్ గురించి తెలియజేస్తుంది.
అలానే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనే కాన్సెప్ట్ని మనం పరిశీలించినప్పుడు ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటండి, ఏ వాటర్లో అయినా డిజాల్వ్డ్ ఆక్సిజన్ కొంతమేర కరిగి ఉంటుంది ఆక్సిజన్, దానినే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని అంటారు. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అక్కడ జలచరాలకి వాటికి ఉపయోగపడుతుంది. ఈ జలచరాలకి కావలసిన ఆక్సిజన్ డిమాండ్నే మనము బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాము. ఎప్పుడైతే కాలుష్యం పెరిగిపోయిందో ఈ రివర్స్లో వాటిలో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి, బ్యాక్టీరియా వృద్ధి అనేది పెరుగుతుంది. బ్యాక్టీరియా వృద్ధి జరిగినప్పుడు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియాకి కూడా ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఇలాగ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడాన్నే మనము రివర్ పొల్యూషన్కి ఇండికేటర్గా గమనించవచ్చు. అలానే ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ సేంద్రియ పదార్థాలు ఆర్గానిక్ మ్యాటర్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ఒక ఇండికేటర్గా చెప్తారు. నీటిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ను బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఇది అధికంగా ఉంది అంటే నీటిలో కాలుష్యం ఎక్కువగా ఉంది అని అర్థం. బీఓడి ఎక్కువైతే నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. అంతే కదండి, డిమాండ్ ఎక్కువైపోయింది అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఉండాల్సిన దానికంటే తక్కువ ఆక్సిజన్ లభ్యమవుతుంది అని. జనరల్గా మనకి పారామీటర్స్ చూస్తే నదిలో లీటరు జలంలో బీఓడి స్థాయి 3 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉంటేనే అది స్నానం చేయడానికి మరియు తాగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే గంగా నది నీటిలో కొన్ని చోట్ల అది 5.09 మిల్లీగ్రాములని మించిపోయింది అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. అంటే మనకి అది స్నానానికి త్రాగునీరుకి ఉపయోగకరంగా లేదు అని, ఇది పొల్యూషన్ ఎక్కువగా ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ కాలుష్యానికి కారణం ఏంటండి, చుట్టుపక్కల ఎస్పెషల్లీ గంగా నదిలో చూసుకుంటే చుట్టుపక్కల జనావాసాల నుంచి మురుగు, మానవ జంతు వ్యర్థాలతో మిళితమైన నీరు 100 కోట్ల లీటర్ల మేరకు చేరుతూ ఉండడంతో ఈ కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ గంగా నది యొక్క కాలుష్యాన్ని అరికట్టడం కోసము మరియు గంగా నది జలాలని కాపాడడం కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టడం మనం చూడవచ్చండి. ముఖ్యంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్ట్ కావచ్చు, నమామి గంగే ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మనకి ఈ గంగా నదిని కాలుష్య కోరల నుంచి కాపాడడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలలో భాగం. ముఖ్యంగా అధిక సంఖ్యలో మనము సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని గంగా నది పరివాహక ప్రాంతాలలో ఏర్పాటు చేయడము మరియు ఈ మురుగునీటి జలాలని శుద్ధి చేసిన తర్వాతే గంగా నదిలోకి విడుదల చేయడము, అలానే పారిశ్రామిక వ్యర్థ జలాలను పారిశ్రామిక యూనిట్లు ప్రాసెసింగ్ చేసిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నదిలోకి విడుదల చేయడం లాంటి నిబంధనలని మరింత కఠినతరం చేసినప్పుడు మాత్రమే ఈ గంగా నది యొక్క కాలుష్యాన్ని మనం అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంపు, ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా 24% మేర సవరణ. సో పార్లమెంటు సభ్యుల యొక్క శాలరీని ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. పార్లమెంటు సభ్యుల యొక్క జీతాలకి సంబంధించి మనకి ఆర్టికల్ 106 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అండి. ఇందులో శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్కి సంబంధించి మనకి పార్లమెంటు ఒక చట్టాన్ని చేయాలి అని ఆర్టికల్ 106 తెలుపుతుంది. దాని ప్రకారం శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ యాక్ట్ 1954 అనేది రూపొందించడం జరిగింది. అండ్ టైం టు టైం దానిని రివైజ్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ CII ఆధారంగా పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలను టైం టు టైం రివైజ్ చేస్తారండి. ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారో అనేది చూస్తే దీనిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యాన్యువల్లీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆధారంగా ఈ CIIని రూపొందించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కంటెక్స్ట్ మనం చూస్తే పార్లమెంటు సభ్యుల వేతనాలు, రోజువారీ భత్యాలు, మాజీ సభ్యుల పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24% మేర సవరిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు ₹1,00,000 నుంచి 1.24 లక్షలకు పెరగనుంది. సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యం 2,000 నుంచి 2,500కు చేరనుంది. అలానే మాజీ ఎంపీల పెన్షన్ను కూడా 25,000 నుంచి 31,000కు పెంచనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలానే అదర్ అలవెన్సెస్ గురించి కూడా ఇక్కడ చూడండి. నియోజకవర్గ భత్యం 70,000 నుంచి 87,000కు పెరిగింది. కార్యాలయపు వ్యయాలు కూడా మనం ఇక్కడ ఇవన్నీ పెరగడం మనం గమనించవచ్చు. ఇవన్నీ దేని ప్రకారం క్యాలిక్యులేట్ చేశారండి, ఈ సవరణను CII ఆధారంగా 24% మేర సవరించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రాధాన్యత రంగ రుణ నిబంధనలు మారాయి. సో మనకి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. బ్యాంకులు
కొన్ని వర్గాల వారికి ప్రాధాన్యత రంగ రుణాలని అందించాల్సి ఉంటుంది. ఈ ప్రాధాన్యత రంగాలు అంటే ఏంటండి, ఇక్కడ చూడండి అగ్రికల్చర్ కావచ్చు, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళు, ఎంఎస్ఎంఈస్ స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ కావచ్చు, ఎడ్యుకేషన్, హౌసింగ్, రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇలాగా అనేక రంగాలకి మనము ఈ ప్రాధాన్యత రుణాలని అందిస్తూ ఉంటాము. ఈ ప్రాధాన్యత రుణాలు ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మొత్తంగా 40% ఈ ప్రాధాన్యత రంగాలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. లైక్ అగ్రికల్చర్కి 18%, అలాగే సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. అండ్ ఈవెన్ ఫారిన్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఏవైతే లెస్ దాన్ 20 బ్రాంచెస్ ఒకలా ఉంటుంది, గ్రేటర్ దాన్ 20 బ్రాంచెస్ ఒకలా ఉంటుంది. ఈ మధ్య అవి కూడా 40%కి ఫిక్స్ చేయడం జరిగింది. అలానే రీజనల్ రూరల్ బ్యాంక్స్ మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి 75% వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ రివైజ్డ్ టార్గెట్స్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మారిన నిబంధనలు అనేవి అమలులోకి వస్తాయి. దీని ప్రకారం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి 60% ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి పట్టణ సహకార బ్యాంకులకు మొత్తం పిఎస్ఎల్ లక్ష్యాన్ని 60%కి సవరించారు. అలానే మరిన్ని రివైజ్డ్ టార్గెట్స్ గురించి మనం చూస్తే బలహీన వర్గాల విభాగం కింద అర్హత గల రుణ స్వీకర్తల జాబితాను పెంచారు. అంటే ఈ బలహీన వర్గాల కేటగిరీలోకి ఎవరెవరు వస్తారు అండ్ ఆ లిస్ట్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. అలానే పట్టణ సహకార బ్యాంకులు వ్యక్తిగత మహిళా లబ్ధిదారులకు ఇచ్చే ప్రస్తుత పరిమితిని తొలగించడం జరిగింది. అండ్ ఈ హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాధాన్యత రంగ వర్గీకరణ కింద గృహ రుణాలను 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఈ ఓవరాల్ హౌసింగ్ సెక్టార్కి సంబంధించి అన్ని బ్యాంకులకి సంబంధించిన రివైజ్డ్ టార్గెట్స్ అండి. దీని ప్రకారం 50 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలలో 50 లక్షల రుణ పరిమితి, 10 నుంచి 50 లక్షల మధ్య ఉన్న జనాభా ఉన్న చోట్ల 45 లక్షలు, అలానే 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రదేశాలలో 35 లక్షలుగా ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. అలానే రెన్యూబుల్ ఎనర్జీ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఈ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ జనరేటర్లకు, ప్రజా వినియోగ పనులకు సుమారు 35 కోట్ల వరకు రుణాలను అర్హత పొందడానికి ఇక్కడ టార్గెట్స్ని రివైజ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి ఈ ప్రయారిటీ సెక్టార్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రయారిటీ సెక్టార్స్కి సంబంధించిన రివైజ్డ్ టార్గెట్స్ని చూడడం జరిగింది. అలానే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఓవరాల్ లెండింగ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్ 60%గా ఫిక్స్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విద్యార్థి వీసాలకు అమెరికా కత్తెర. 2023-24లో 41% దరఖాస్తుల తిరస్కరణ. ఇటీవలి కాలంలో అమెరికా F1 వీసాలకి ఎక్కువగా తిరస్కరణ అనేది మనం చూడవచ్చు. సుమారు 41% F1 వీసాలను అమెరికా విదేశాంగ ప్రతినిధులు తిరస్కరించడం జరిగింది. దానికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ చూస్తే అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా, ఇది వరల్డ్ వైడ్ ఇక్కడ మనం చూడవచ్చండి. వరల్డ్ వైడ్ గణాంకాల ప్రకారం 6.79 లక్షల దరఖాస్తులు రాగా అందులో 2.79 లక్షలు అంటే సుమారు 41% దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం జరిగింది. సో ఇక్కడ మనము ఎన్ని F1 వీసాల తిరస్కరణ అనేది చూడవచ్చు. అయితే ఇది దేశాల వారీగా కేటగరైజేషన్ లేదు, బట్ భారతీయుల వీసాలు కూడా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి. దానికి సంబంధించిన గణాంకాలు చూస్తే 2024 తొలి 9 నెలలలో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 38% తగ్గినట్లు తెలుస్తుంది. సో ఈ విధంగా భారతీయ విద్యార్థులు కూడా అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించడానికి చేస్తున్న ప్రయత్నాలు మనకి F1 వీసాల కారణంగా తిరస్కరణకు గురవుతున్నాయనేది చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఢిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువ అటవీ భూమి మళ్లింపు. గత 10 ఏళ్లలో అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగం. తెలంగాణలో 114.22 చదరపు కిలోమీటర్లు, ఏపీలో 54.55 చదరపు కిలోమీటర్లు. అంటే ఫారెస్ట్ ల్యాండ్ని డెవలప్మెంటల్ పర్పస్ల కోసం దానిని వివిధ ఇతర కారణాలకు ఉపయోగించడం ఇక్కడ చూడవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందండి, అటవీ విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గిపోతుంది. దానికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ పరిశీలిస్తే దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో 1734 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఢిల్లీ కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది. అటవీయేతర కార్యకలాపాల కోసం 1.73 లక్షల హెక్టార్ల అటవీ భూమిని అనుమతించామని సోమవారం లోక్సభలో ఇచ్చిన సమాధానంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇందులో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ఉన్నాయని ఆయన వివరించారు.
ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ అటవీ భూములని మళ్లించడం మనం చూడవచ్చు. దీనివల్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 385.52 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని మళ్లించామని తెలిపారు. అలానే రెండవ స్థానంలో ఒడిశా ఉంది అని, అక్కడ 244 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను మళ్లించామని వెల్లడించారు. మూడో స్థానంలో తెలంగాణ 114.22 చదరపు కిలోమీటర్ల భూమిని అభివృద్ధి ప్రాజెక్టులకు ఇచ్చామని పేర్కొన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ చూడండి 54.55 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని మళ్లించడం ఇక్కడ జరిగింది. సో ఈ విధంగా అటవీ భూములను ఇతర అభివృద్ధి పథకాల కోసం మళ్లించడం వలన మనకి పర్యావరణ సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్ మీద ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంటే పర్యావరణ సహిత అభివృద్ధి మీద ఎక్కువ ప్రాజెక్టులని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ స్వచ్ఛ వాయు కోసం ఏపీకి 361 కోట్లు కేటాయించారు. అయితే అందులో కేవలం 173 కోట్లే ఖర్చు చేశారు అని, భారీగా మిగిలిన విజయవాడ, విశాఖ నిధులు అని ఇక్కడ పార్లమెంట్లో వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా నగరాలలో వాయు నాణ్యతను పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్లోని 13 నగరాలకు సుమారు 361 కోట్లు విడుదల చేస్తే అందులో కేవలం 48% మాత్రమే ఖర్చు చేయగలిగారు. 173 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఇక్కడ తెలుస్తుంది. అలానే ఇందులో విజయవాడకు 130 కోట్లు విడుదల చేయగా కేవలం 46 కోట్లు, విశాఖకు 129 కోట్లు ఇవ్వగా 39 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు వెల్లడించారు. సో ఈ విధంగా ఉన్న నిధులను కూడా సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడం ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఏపీ రుణ జిఎస్డిపి నిష్పత్తి 34.7%. మనకి డెట్ జిఎస్డిపి రేషియో అనేది ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్కు 5,62,557 కోట్ల రుణభారం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అంటే సుమారు 34.7% డెట్ జిఎస్డిపి రేషియో ఉన్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఇది యావరేజ్, ఓవరాల్ యావరేజ్ కంటే కూడా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల యావరేజ్తో పోలిస్తే చాలా ఎక్కువ. 28.5% మాత్రమే మిగిలిన రాష్ట్రాలకి ఉంది. హైయెస్ట్ డెట్ టు జిఎస్డిపి రేషియో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉందని ఇక్కడ తెలిపారు. అలానే ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం ప్రాంతం కోతకి గురవుతుందని, సుమారు 261 కిలోమీటర్ల మేర సముద్ర తీరం కోతకు గురవుతుందని కూడా ఇక్కడ మనకి పార్లమెంట్లో తెలిపిన సమాచారం. నెక్స్ట్ వన్ చూడండి. రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారం. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి క్షయరహిత భారత్గా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా 100 రోజుల పాటు నిర్వహించిన నిక్షయ కార్యక్రమంలో తెలంగాణకు జాతీయ పురస్కారం దక్కింది. ఎంపిక చేసిన 9 జిల్లాలలో 100% క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి సత్ఫలితాలు సాధించడంతో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర టీబీ విభాగానికి పురస్కారం ప్రకటించింది. సో జాతీయ టీబీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరిగిందండి. ఇందులో తెలంగాణ 100% పరీక్షల్ని నిర్వహించి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూడండి. రినౌండ్ హిందీ రైటర్ వినోద్ కుమార్ శుక్లా వాజ్ named the recipient of India's highest literary honor, the 59th Jnanpith Award on 22nd March 2025. సో లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు పురస్కారాన్ని వినోద్ కుమార్ శుక్లా గారు గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డు కింద 11 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు కాంస్య విగ్రహం, వాగ్దేవి యొక్క కాంస్య విగ్రహం మరియు ఒక ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. అకార్డింగ్ టు ఐఎంఎఫ్ డేటా, ఇండియా హ్యాస్ డబుల్డ్ ఇట్స్ జీడిపి ఇన్ ద లాస్ట్ 10 years at a growth of 105%, from $2.1 trillion in 2015 to $4.3 trillion in 2025. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం భారతదేశం తన జీడిపిని డబుల్ చేయడం ఇక్కడ చూడవచ్చు. 2015లో ఓవరాల్గా $2.1 trillion ఉండగా 2025కి అది $4.3 trillion చేరుకుంది. ఇప్పుడు జీడిపిలో భారతదేశం 5వ స్థానంలో ఉందండి, ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ అండ్ జపాన్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశంలో బ్యాంకులు ప్రాధాన్యత రంగ రుణాలు ఇచ్చే విధానంలో కింది వేటికి కేటాయిస్తారు? సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది క్రింది వాటిలో ఏ ఏ రంగాలకు ఇస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఈరోజు ఈ పిఎస్ఎల్ టార్గెట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ 2013లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది.
ఈరోజు ఈ పిఎస్ఎల్ టార్గెట్స్, రివైజ్డ్ టార్గెట్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఇందులో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.